TL9 న్యూస్కి స్వాగతం. డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వికలాంగుల 8 డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్థానిక నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు VHPS జిల్లా అధ్యక్షులు పెరిక శ్రీను ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమ శాఖను స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి వేరు చేయాలని, 2 సంవత్సరాలుగా దరఖాస్తు చేసుకున్న వికలాంగులు, వృద్ధులు, వితంతువుల ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని, ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జీవో అమలు చేయనున్న ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 5% రిజర్వేషన్ను అమలు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను రోస్టర్ ప్రకారం భర్తీ చేయాలని, వికలాంగుల చట్టం 2016 పూర్తి స్థాయిలో అమలు చేయాలని, వికలాంగులకు బ్యాంక్ లింక్ సంబంధం లేకుండా 5 లక్షల వరకు రుణం మంజూరు చేయాలని, మోటార్ వెహికల్ చదువుతో సంబంధం లేకుండా 18 నుంచి 55 వయసు వరకు గల అవకాశం కల్పించాలని. ఈ కార్యక్రమంలో చిలుముల జలంధర్, MRPS నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ, నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడెపు నాగార్జున మాదిగ, మనుపాటి భిక్షం, బొజ్జ దేవయ్య మాదిగ, వీరబోయిన సైదులు, నాగరాజు వెంకన్న, చంద్రమౌళి, యాదయ్య, జిల్లా, భాస్కర్, చింతమల్ల సంధ్య, దర్శనం సైదులు, లక్ష్మి, శ్రీను, పోలేపల్లి సైదులు, సోమయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో MRPS, VHPS అనుబంధంగా కలిసి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖను ICDS నుంచి వేరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లను కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వికలాంగుల చట్టం ప్రకారం 2016ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల సమస్యల డిమాండ్ల పైన కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. వికలాంగుల సంక్షేమ శాఖను స్త్రీ సంక్షేమ శాఖ నుండి వేరు చేయాలని, వికలాంగుల డబుల్ బెడ్రూమ్లో 5% వికలాంగులకు కేటాయించాలని, వికలాంగుల ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వికలాంగుల హక్కుల పోరాట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా చేసి ఈరోజు మరి వికలాంగ సంక్షేమ శాఖని మరి వేరుగా ఉంచాలని చెప్పి, అదేవిధంగా పెండింగ్ డిమాండ్లు కూడా మరి పరిష్కరించాలని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మరి మా వికలాంగ సంక్షేమ శాఖని ICDSలో కలిపి చాలా నిర్వీర్యం చేసి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒక పెన్షన్దారులుగా చూస్తుంది, కానీ మమ్మల్ని సపరేట్గా చూస్తుంది.